మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి ముందుగా నేను చేసుకున్న ఏర్పాట్లు. వరలక్ష్మి వ్రతాన్ని 7 గంటలకల్లా పూర్తి చేసుకోవాలి అంటే కొన్ని చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకున్నట్లయితే పూజను చాలా త్వరగా చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది ఈరోజు మీ అందరితోటి షేర్ చేయబోతున్నాను. హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. పూజలు, వ్రతాలు ఇవన్నీ వచ్చాయి అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది పూలు, పండ్లు, ఆకులు, ఒక్కలు, పసుపు, కుంకుమ. వీటితోటి మొదలు పెడదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనం పూలను అయితే తీసుకొని వచ్చుకున్నాము. పూలల్లో నేను దేవునికి పెట్టుకోవాల్సినవి, పెట్టుకోవటానికి, వాయనానికి ఇవ్వటానికి అన్నిటికీ పూలను, ఆకులను తీసుకొనేసి వచ్చాను. పూలు, ఆకులు రెండు ఒకటే దగ్గర అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఈజీగా వాటిని తీసుకొని వచ్చుకోవచ్చు. అలానే అరటి ఆకులను కూడా తెప్పించుకున్నాను. పండుగ సమయంలో దేవునికి అరటి ఆకుల్లో నైవేద్యాన్ని సమర్పిస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. అంతేకాకుండా పండగ వచ్చింది అంటే మా ఇంట్లో మా పిల్లలకు బాగా గుర్తొచ్చేది ఏమన్నా ఉంది అంటే అరటి ఆకుల్లో అన్నం తినడం. అరటి ఆకుల్లో అన్నం తినడం ఏదో అదొక గొప్ప సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. పూర్వకాలాన విందు భోజనాలను అరటి ఆకుల్లో పెట్టేవాళ్ళు. 1-2 ముద్దలు తినేవాళ్ళంట. చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. పండుగ సమయంలో అలా ఒక అరటి ఆకులో అలా అన్నిటినీ వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది. ముందుగా వీటన్నిటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. తర్వాత రోజు పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ ఏవైతే వాడిపోతాయి అనుకుంటానో వాటన్నిటిని ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసుకున్నాను. ఆ తర్వాత పూజ గది మొత్తాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకునేసి దేవునికి ఉన్న ఫొటోస్ అన్నిటినీ నీట్గా క్లీన్ చేసుకునేసి అలానే పసుపు, కుంకుమల గంధంతో అలంకరించుకున్నాను. ఇవన్నీ పూజకు కావాల్సిన సామాగ్రి. పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తాన్ని ఇలా శుభ్రంగా వాష్ చేసుకునేసి ఇందులో ఒత్తులను కూడా వేసుకున్నాను. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒత్తులు ఎక్కడున్నాయి ఏంటి అనేది వెతుకులాడుతూ ఉంటాం కదా, అలా వెతుకులాడే పని లేకుండా ఉండటం కోసం ఇలాంటి అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాను. పూజకు కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ను ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను ఇప్పుడు. ఇవి వచ్చేసి వాయనాలకు ఇవ్వటానికి కవర్స్. ఇవి చాలా వరకు మర్చిపోతూ ఉంటాం కదా, అందుకు వీటన్నిటిని ముందుగా సిద్ధం చేసుకున్నాను. ఆ తర్వాత కలశానికి పెట్టడానికి బ్లౌజు, అలానే గాజులు మొత్తం వచ్చేసి సెట్ తీసుకున్నాను. ఆ సెట్ గాజులు మొత్తం ఇవి. అలానే అగరబత్తులు, అలానే దేవుని దగ్గర ముగ్గు వేసుకోవడానికి ముగ్గు పిండి, అలానే ఆకు ఒక్కలన్నిటినీ ఇలాంటి ఒక బ్యాగ్లో అయితే షిఫ్ట్ చేసుకున్నాను. ఇదంతా పత్తి, ఇదేమో కొబ్బరికాయలోకి మనం అమ్మవారికి తాంబూలం ఇవ్వటం కోసమని ఉపయోగించే ఖర్జూర పండ్లు, అలానే వరలక్ష్మి వ్రతం బుక్. మనము వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం కాబట్టి మెయిన్గా మనకు కావాల్సింది వరలక్ష్మి బుక్ కదా. అన్నీ వచ్చేసి వాయనానికి ఇవ్వాల్సిన రూపాయి నాణ్యాలు. ఈ రూపాయి నాణ్యాలన్నింటినీ నేను ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు ఉంటాయి కదా, అలా రూపాయి నాణ్యాలన్నింటినీ పోగు చేసి ఇలా వాయనానికి ఇవ్వటానికి ఉపయోగించుకుంటున్నాను. అలానే మనం ధూపం వేసుకోవటానికి ఉపయోగించే ధూప్ స్టిక్ స్టాండ్ లాంటిదన్నమాట. అలానే ఇదంతా వచ్చేసి పూజా సామాగ్రి. మీకు బాగా కనపడుతుంది అనుకుంటాను ఈ పూజా సామాగ్రి. లైక్ మనకు పూజకు ఉపయోగించే కర్పూరము, ఒక్కలు, పసుపు, కుంకుమ, అక్షంతలు, గాజులు, వత్తులు, వీటన్నిటిని ధూపంతో సహా అన్నిటినీ ఇందులో సమర్పించుకున్నాను. అన్నిటినీ ఇలా నాకు అందుబాటులో పెట్టుకున్నాను. అని ఆయిల్, పూజకు ఉపయోగించే ఆయిల్, దేవునికి ధూపం వేయటం కోసము ఇది ధూపంది డబ్బా. అలానే మనం ఆల్రెడీ ధూప్ స్టిక్స్ అనేది నింపుకున్నాను నేను. ప్రజెంట్ అయితే ధూప్ స్టిక్ డబ్బాను కూడా ఇక్కడే అరేంజ్ చేసుకున్నాను. దేవునికి రేపు ప్రసాదంగా పెట్టడం కోసం అని చెప్పేసి బెల్లం ఉంటుందని బెల్లం తెప్పించాను. అలానే సాంబ్రాణితో పొగ వేయటం కోసం సాంబ్రాణిని కూడా తీసుకొని వచ్చాను. అలానే అగరబత్తులు అన్నిటినీ ఇలా అయితే నీట్గా అరేంజ్ చేసుకున్నాను. అంటే రేపటికి పూజకు ఏమేం కావాలి అన్నిటినీ ఇలా అయితే సిద్ధం చేసుకున్నాను. అలానే పూజకు ఎటువంటి ఏర్పాట్లు చేసుకున్నాను, ఇంటికి ఎటువంటి ఏర్పాట్లు చేసుకున్నాను అనేది చూసారు కదా. ఇల్లు మొత్తాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభ్రంగా అయితే వాష్ చేసుకున్నాను. పూజకు కావాల్సిన పండ్లన్నీ ఇక్కడైతే అరేంజ్ చేసుకున్నాను. ఇందులో 3 రకాల 4 రకాల పండ్లు అలా అయితే ఉన్నాయి. అలానే వాయనానికి ఇవ్వాల్సిన పండ్లు వచ్చేసి వాయనానికి ఇవ్వాల్సిన బ్లౌజులు, అమ్మవారికి పెట్టవలసిన చీర, ఎవరికైనా వచ్చే వాళ్ళకు మనం ఏవైనా గిఫ్ట్స్గా ఇవ్వాలి అనుకున్న ఐటమ్స్ అన్నిటినీ ఇక్కడ ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. అంటే నాకు అందుబాటులో ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్లో వీటన్నిటిని అరేంజ్ చేసుకున్నాను అన్నమాట.
ఉదయం ప్రసాదాలు చేయటానికి ఇంకా మనకి ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అంటే శనగలు. ఈ శనగలను ప్రసాదం కిందే కాకుండా మనం వాయినాల కింద ఇస్తూ ఉంటాం కాబట్టి వాయినాల కింద ఇవ్వటానికి శనగలను అయితే ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. ముందు రోజు నైటే నానబెట్టుకుంటే మనకు నెక్స్ట్ డే మార్నింగ్కు హడావిడి లేకుండా వాయినం ఇచ్చుకోవటానికి దేవుని పూజకు ఉపయోగించుకోవచ్చు. నైటే గడపలకు తోరణాలన్నింటినీ కట్టేశాను. అలానే ఫ్లవర్స్ని కూడా అటాచ్ చేశాను. ఇంకా కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కాకుండా నార్మల్ ఫ్లవర్స్ ఉన్నాయి, వాటిని రేపు మార్నింగ్ కట్టుకుందామని. అలానే వంటకు కావాల్సిన పదార్థాలలో బెల్లం అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ బెల్లాన్ని కట్ చేసుకోవడం కోసం ఎగ్జాక్ట్గా ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. అలానే బెల్లాన్ని కూడా నైటే కట్ చేసి పెట్టుకున్నాను. అలానే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వీటన్నిటిని కూడా నీట్గా తీసి పెట్టుకునేసి పీసెస్లా చేసి పెట్టుకున్నాను. అలానే మినపప్పుతోటి మనం బూరెలు, గారెలు ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా, అందుకోసము మినపప్పునైతే ఇలా నానబెట్టేసుకునేసి నైటే సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను. తమలపాకులతో పాటు నేను కొబ్బరికాయలను కూడా అరేంజ్ చేసుకున్నాను. దేవుని పూజకు కావాల్సిన కొబ్బరికాయలు, అలానే కలశానికి కావాల్సిన కొబ్బరికాయలను వీటిని కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. తోరణాల కోసము అంతేకాకుండా దేవుని పూజ కోసం మనం కొన్ని ఆకులను ఉపయోగిస్తూ ఉంటాం కదా, ఆకులను కూడా తెప్పించుకొనేసి ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. పూజ సామాగ్రిలో ప్రసాదాలకు సరిపడే బౌల్స్ కానివ్వండి, రాగి చెంబు, పూజపు కుందులు ఇవన్నిటిని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను ముందే. నైటే బయట మొత్తం అంటే మాకు ఎక్కడైతే పార్కింగ్ ఉందో అక్కడ మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మార్నింగ్ క్విక్గా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అలానే గడపలను కూడా శుభ్రం చేసుకున్నాను. రేపు మార్నింగ్ తడిబట్ట పెట్టుకునేసి పసుపు కుంకుమలతోటి గడపను అందంగా అలంకరించుకోవచ్చు. అలానే తులసి కోటను కూడా అదే విధంగా పసుపు కుంకుమలు అన్నీ ఏమీ లేకుండా స్నానం చేసిన తర్వాత తులసి కోటను అందంగా అలంకరించుకోకుండా అలానే పెట్టుకున్నాను. మార్నింగ్ ఎలానో శుక్రవారం కదా, లక్ష్మీదేవికి ఆహ్వానం పలకచ్చు త్వరగా అని చెప్పేసి ఈ కార్యక్రమాలను అయితే చేసుకున్నాను. నైటే నా కిచెన్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాను. యాక్చువల్గా ఈ బర్నర్ వచ్చేసి మంచిగా వర్క్ చేస్తుంది, ఇది కొంచెం మంచిగా వర్క్ చేయలేదని చెప్పేసి దీన్ని ఇలా అయితే నానబెట్టుకున్నాను ముందే. సో మార్నింగ్ లేయంగానే ఈ బర్నర్ మీద నేను వంట చేస్తూ ఉండగా ఆ బర్నర్ను శుభ్రంగా వాష్ చేసుకోవచ్చు వితిన్ 2 మినిట్స్లో అని. అలానే కిచెన్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకునేసి ఇలా అయితే అంట్లన్నింటినీ శుభ్రం చేసుకొని కిచెన్లో ఎటువంటి అంట్లు ఏమీ లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్నాను. పూజకు వంటకు ఎటువంటి అరేంజ్మెంట్స్ చేసుకున్నానో చూశారు కదా. అలానే వంటకు కావాల్సిన సామాగ్రిని కూడా ముందుగానే తీసి సిద్ధం చేసి పెట్టుకోవాలి. అలానే గడపలకు పసుపు పూస్తాము, ఇంకా పసుపు బొట్లు ఇవ్వటానికి వచ్చే వాళ్ళకు ఏవైనా ఇవ్వాల్సిన వస్తువులు ఉంటే వాటన్నిటినీ త్వరగా దగ్గరగా అయితే పెట్టుకోండి. అలా దగ్గరగా పెట్టుకోవటం వల్ల ఏ ఒక్క వస్తువు కూడా మర్చిపోకుండా ఉంటారు. అమ్మవారికి పెట్టే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ను అన్నిటినీ గుర్తుపెట్టుకునేసి మరి మీరు అన్నిటినీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. అంతేకాకుండా ఈరోజు అమ్మవారిని నేను నైటే ప్రతిష్ఠించుకుంటున్నాను. అంటే కలశం ఏమీ లేకుండా అమ్మవారిని అయితే పెట్టుకుంటాను. ఇలా కలశం ఏమీ లేకుండా అమ్మవారిని పెట్టుకోవటం కోసం ముందుగా బ్యాక్ డ్రాప్లో నేను ఒక మంచి బ్యాక్ డ్రాప్ కటన్ అయితే తీసుకున్నాను. ఇక నాకు ఎక్స్ట్రాగా ఫ్లవర్స్ ఇవన్నీ వేసే పని లేకుండా సింపుల్గా నాకు క్విక్గా అయిపోతుంది ఈ బ్యాక్ డ్రాప్. అందులో దీనికి బనానా బ్యాక్ డ్రాప్ అనమాట. బనానా బ్యాక్ డ్రాప్కు చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది వేలాడేసి ఉంటాయి. నేను ఆన్లైన్లో ఇది పర్చేస్ చేశాను. ఫెస్టివల్స్ కానీ పిల్లల బర్త్డేస్ కానీ చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను మీ అందరితోటి కూడా ఈ యొక్క చిన్న వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు అమ్మవారిని ఎలా ప్రతిష్ఠించుకున్నారు, అసలు ఎలా అమ్మవారిని అలంకరించారు అనే విషయానికి వస్తే, అమ్మవారి అలంకరణ అనేది ఆల్రెడీ ప్రీవియస్గా మీ అందరితోటి షేర్ చేశాను. అదేవిధంగా ఈరోజు అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను. నాకు ఇంకా స్పెషల్గా అలంకరించాలి అని ఏమాత్రం అనిపించలేదు. అమ్మవారిని అందంగా అలంకరించుకోవటం కోసం నాకు సరిపడిన వాటితో, నాకు దగ్గరలో ఉన్న వాటితోటి నాకు అందంగా అనిపించిన విధంగా అమ్మవారిని అయితే ఇంట్లో ఇలా అయితే ప్రతిష్ఠించుకున్నాను. ఇలా అమ్మవారిని మనం కలశం పెట్టకుండా నైటే ప్రతిష్ఠించుకునేటప్పుడు ఇల్లు వాకిలి మొత్తాన్ని నీట్గా శుభ్రం చేసుకొనేసి ఆ తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి. మార్నింగ్ లేయంగానే అమ్మవారికి చీర కట్టించి అమ్మవారిని అందంగా రెడీ చేయించడానికి మనకి ఎగ్జాక్ట్గా 1 అవర్ 2 అవర్స్ అయితే పడుతుంది. అలా టైం వేస్ట్ కాకుండా మనకు సింపుల్గా క్విక్గా అమ్మవారిని నైటే రెడీ చేసుకుంటే
మార్నింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇల్లు మొత్తాన్ని ఒకసారి శుభ్రం చేసుకునేసి ఆ తర్వాత మనము ఇంటి ముందు ముగ్గులు పెట్టుకునేసి అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలన్నింటినీ అమ్మవారికి మనం సమర్పించవచ్చు. ఇలా సింపుల్గా అయితే పూజ కార్యక్రమాలన్నింటినీ నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. అమ్మవారికి ఏమేమి నగలు కావాలో వాటన్నిటిని సిద్ధం చేసుకునేసి ముందుగానే పెట్టుకోవాలి. అప్పటికప్పుడు ఇది పెడదామా, అది పెడదాము, అది చేద్దాము, ఇది చేద్దామని అసలు అనుకోకూడదు. అలానే నైవేద్యాల విషయానికి వస్తే ముందుగానే మనకు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. అలా ప్లానింగ్ లేకుండా అప్పటికప్పుడు నైవేద్యాలు చేయాలంటే అది అసలు టైం మేనేజ్మెంటే కాదు. ఒక నైవేద్యాన్ని చేస్తే దాంతో 2-3 నైవేద్యాలను ఎలా చేయాలి అనేది కూడా ఒక థింకింగ్ అనేది మైండ్లో పెట్టుకునేసి చెయ్యాలి. మనం చేసే నైవేద్యాలను కూడా అమ్మవారికి సమర్పించేటప్పుడు శుచి శుభ్రతతోటి అమ్మవారికి నైవేద్యాలను ప్రిపేర్ చేయటం కోసం ముందుగానే అమ్మవారి యొక్క గిన్నెలకు ఉపయోగించే పాత్రలు వీటన్నిటినీ మనము ముందు రోజు నైటే శుభ్రంగా వాష్ చేసుకునేసి అన్నిటినీ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. అమ్మవారికి ఏమైతే మనం సమర్పించాలి అనుకుంటున్నామో, ఏవైతే వాయనానికి ఇవ్వాలి అనుకుంటున్నామో, పూజకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మనం మర్చిపోకుండా అమ్మవారికి వాయనం కింద ఇవ్వడానికి అన్నిటికీ పూజ కావాల్సిన సామాగ్రి అన్నిటినీ ముందు రోజే ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ముందు రోజే ఏర్పాటు చేసుకోవటం వల్ల మార్నింగే లేచి ఒక ½ అన్ అవర్ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకునేసి స్నానం చేసి వచ్చిన తర్వాత 1.5 అవర్లో వంట పని మొత్తం పూర్తి చేసుకునేసి ఆ తర్వాత పూజ కనుక కూర్చున్నాం అనుకోండి, వితిన్ 2.5 అవర్లో మనకు పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అసలు నేను ఎలా పూజ చేసుకున్నాను, ఎలా నా టైం మేనేజ్మెంట్ని చేసుకున్నాను, వంటలు ఎలా, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే వాళ్లకు వంటల ప్రిపరేషన్స్ ఎలా చేశాను ఏంటి అనేది కంప్లీట్గా ఒక వీడియో అయితే చేస్తాను. నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవటం కొంచెం లేట్ అయిపోయింది. సో మీ అందరికీ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ఎలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలను పాటించాలి, ఎలా మనము లిస్ట్ అనేది ప్లాన్ చేసుకోవాలి అనేది మీ అందరితోటి ప్రీవియస్గానే షేర్ చేశాను. ఎవరైనా వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఒక్కసారి విజిట్ చేయండి. ఈ పూజకే కాకుండా ప్రతి పూజకు మీ అందరికీ ఉపయోగపడతాయి. నేను ఎలాంటి టైం మేనేజ్మెంట్ చేసుకుంటాను, ఎలా చేసుకుంటే నాకు పూజా పనులు పూర్తవుతాయి, ఏ విధంగా నేను ప్లాన్స్ చేసుకుంటాను అనేది చిన్న చిన్న విషయాలే అయినా మీ అందరితోటి షేర్ చేసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం. ఇలా నేను చాలా ఇష్టంతో పూజ పనులు, ఇంటి పనులను చేసుకుంటూ ఉంటాను. ఏవైనా పూజలు వ్రతాలు వచ్చాయనుకోండి, మీరు ఏమైనా అనుకోండి, నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. మనసంతా పూజని ఎలా చేసుకోవాలి, ఏ విధంగా అందంగా అలంకరించుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అని మాత్రమే నా మనసులో అనిపిస్తుంది. సో పూజకు అమ్మవారికి ఏ విధంగా అలంకరిస్తే బాగుంటుంది అనేది కూడా ముందుగానే నేను ఒక థింకింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా థింకింగ్ చేసుకోవటం వల్ల మార్నింగే లేచి వితిన్ మినిట్స్లో మనం అమ్మవారిని అందంగా తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది, ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో మీ అందరితోటి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఉపయోగించి వరలక్ష్మి వ్రతానికి అన్నిటినీ సిద్ధం చేసుకోండి. మీరు అన్నిటినీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేసుకోగలరు అప్పుడు. సో ఈ విధంగా నేను అమ్మవారిని అందంగా పూలతోటి అందంగా అలంకరించుకున్నాను. మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. తద్వారా నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. సో అమ్మవారి అలంకరణ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇలా అమ్మవారి అలంకరణ మొత్తం పూర్తయిపోయేలోకి నాకు ఎగ్జాక్ట్గా 12:30 అయితే అయిపోయింది. 12:30 వరకు అమ్మవారిని ఇలా అందంగా కూర్చొనేసి నేను అలంకరించుకున్నాను. నాకు ఎందుకో ఇంత అందంగా అమ్మవారిని అలంకరించుకున్నా కానీ నాకు ఎక్కడా కూడా టైట్నెస్ ఫీలింగ్ అనేది అనిపించలేదు. చాలా మంచిగా, చాలా అందంగా అనిపించింది. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.